స్ట్రాబెర్రీ బనానా మిల్క్ షేక్ కాంబినేషన్ అదిరిపోయింది కదా వింటుంటే. వీడియోలోకి వెళ్ళే ముందు స్ట్రాబెర్రీస్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూడంగానే. కాకపోతే పైనవన్నీ 2-3 పెద్ద వేసి కింద అన్నీ చిన్న చిన్న స్ట్రాబెర్రీస్ వేశాడు. ఇంకా మిల్క్ షేక్ చేయడానికి అయితే పాలైతే లేవు. మా బావ అయితే వెళ్ళాడు పాలు తీసుకురావడానికి. వచ్చేటప్పుడు బాదుషా కూడా తీసుకొని వచ్చాడు, నాకు స్వీట్స్ అంటే ఇష్టం అని చెప్పి. ఇంకా మిల్క్ షేక్ చేయడానికి అయితే ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాము. 3-4 బనానాస్ కట్ చేసుకున్నాను, అలాగే కొన్ని స్ట్రాబెర్రీస్ అయితే పీసెస్గా కట్ చేసుకున్నాను. ప్లేట్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది స్ట్రాబెర్రీస్ కట్ చేశాక. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని పచ్చిపాలు అయితే పోసుకున్నాను. మిక్సీ వేద్దాం అనుకునేసరికి కరెంట్ అయితే పోయింది. ఇంక ఇప్పుడప్పుడే కరెంట్ వచ్చేలా లేదని చెప్పి 2 కాయలు అయితే అలా పొట్లో పడేశాను. కరెంట్ వచ్చాక జ్యూస్ అయితే చేసి చుట్టాలు వచ్చినప్పుడే తీసే గ్లాసెస్లో మీకోసం అయితే తీసి జ్యూస్ అయితే పోసాను మీకు చూపిద్దామని చెప్పి. మామూలు స్టీల్ గ్లాసుల్లో పోస్తే కనిపించదు కదా. ఇంకా జ్యూస్ పైన అయితే చిన్న చిన్న స్ట్రాబెర్రీ ముక్కలు అలాగే కొన్ని జీడిపప్పు ముక్కలు అయితే వేసాను. పైన హార్లిక్స్ కూడా జల్లాను. టేస్ట్ అయితే చూస్తే చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే. ఇంకా మా బావ కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు, తాగితే చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాడని చెప్పి మా బావకు కూడా ఇచ్చాను. టేస్ట్ అయితే సూపర్ ఉందని చెప్పారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.